చేస్తున్నారనేది ఆరోపణ ఉంది. కొంతమంది సీక్రెట్ గా ఫామ్ హౌస్లలో కలుసుకున్నారు. కొండా సురేఖ కూతురు పెద్ద ఎత్తున ఆరోపణ చేయడం, వరుసగా జరుగుతున్న పరిణామాలతోటి సీఎం వస్తున్నాడు అనేది చూడండి. లోకల్ గా నడుస్తుంటున్నది. ఆయన పర్యటన ఎందుకు రద్దయిందంటే లోకల్ గా రోజు నడుస్తూనే ఉంటది. నడుస్తుంటుందా లేదా? భార్య భర్తను చంపుతూ, భర్త భార్య చంపుతుంటుంది. దాని గురించి ముఖ్యమంత్రి పని ఆపుకుంటాడే? మళ్ళీ చెప్తారా మీరు కూడా? నేను అనేది ఇది తప్పనిసరిగా ఎక్కడో మిస్యూజ్ జరిగింది, అందుగురించే క్యాన్సల్ అయింది. ముఖ్యమంత్రి తప్పు ఏమి లేదు. దాదా కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలని, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి, రాజీనామా చేయాలి, పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయాలనేది 20 మంది ఎమ్మెల్యేలు. పెళ్లి అవుతుంటే సాగు కబర్ చెప్పినట్టు చెప్తే ఎవరు ఇది ఎందుకు ఈ పంచాయతీ ఇది ఎందుకు పెడుతున్నావు? ఆ ఇష్యూ మాట్లాడేటోడు మహేష్ కుమార్ గారు మాట్లాడతారు, అదే విధంగా మల్లు రవి మాట్లాడతాడు. నేను ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ అవర్ చీఫ్ మినిస్టర్ హస్ గోన్ టు ది అమెరికా పోలేదు ఎందుకు అని బాధతో చెప్తుంటే కొండా సురేఖ బిడ్డ ఇట్లాంటిది ఇవెందుకే బాబు? ఇవన్నీ మాజీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఒక బీసీ నాయకురాలు ఈ రకంగా దాని మీద సమర్థిస్తారా? చూడండి, అది ఆల్రెడీ ఇట్ హస్ గోన్ టు ది disciplinary committee chairman. They have given, Mallu Ravi has given a notice. She will give reply what is and already mother ఏమన్నది, నాకెందుకు అవగారితో నాకేం సంబంధం, ఆ బిడ్డ పెళ్లి అయింది ఆమె చూసుకోమని ఆమె కూడా చెప్పింది. మళ్ళీ అదెందుకే? మనం డెవలప్మెంట్ అడుగుతుంటే మీరేమో అభివృద్ధిగా మీకు ఉద్యోగాలు కావాలి, పిల్లలకు భవిష్యత్తు రావాలని నేను మాట్లాడుతుంటే అది నా సబ్జెక్ట్ కాదు. కాంగ్రెస్ లో ఒకటి మీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, బీసీలనే సస్పెండ్ చేయాలంటున్నారు, బీసీలనే బర్తరఫ్ చేయాలంటున్నారు, కానీ ఓసీలకు ఏం నోటీసులు పోవట్లేదు అంటారు. నిజమేనా? మీరు బీసీ పక్షపాతి సీనియర్ నాయకులు. చూడండి, దాని గురించి రేపు ఎప్పుడన్నా ఆ షోకాజ్ నోటీసు రిప్లై ఇచ్చిన తర్వాత నువ్వు అడిగితే చెప్తాను. నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడంటే, నేను ఎంతసేపటికి నాకు కావాల్సింది ముఖ్యమంత్రి అమెరికా పోవాలి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నా ఉద్దేశం. ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పుడల్లా ప్రధాని అపాయింట్మెంట్ దొరుకుతుంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోయినా ప్రధాని అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎందుకు ప్రధాని ఇప్పుడు అడ్డుకున్నారు? అమెరికా వెళ్తుంటే సీఎం రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేసిండు? మీ ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పుడల్లా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరుకుతుంది. అదే ప్రధాని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లకుండా అడ్డుకున్నారు? దానికి చెప్పి నేను మొదటి అన్నా కదా, కాన్స్పిరసీ అన్నా కదా, అర్థం చేసుకో. ఈడు ఉన్నటువంటి ఎంపీలకు ఏంటంటే డెవలప్ జరగొద్దు, ముఖ్యమంత్రికి పేరు రావద్దు అనే ఉద్దేశంలో వాళ్ళు చేసిన పనే ఇది. నీకు తెలుసు కదా, ట్రంప్ అండ్ నరేంద్ర మోడీ దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ కదా. కనుక మరి భారతదేశంలో వికసిత్ భారత్ అంటే మేము కూడా అందులో పార్ట్ ఉన్నామా లేదా అనేది అడుగుతున్నాను నేను. మిగతా అంటే దీని వెనుక కిషన్ రెడ్డి పాత్ర ఉన్నదా? నేను అనేది వీసా ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చినాక లాస్ట్ మూమెంట్ లో ఎందుకు క్యాన్సిల్ అయింది, ఎవరు చేసిండ్రు అనేది నా పాయింట్. నేను ఇంకో పాయింట్ చెప్పదలుచుకోలేదు. ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు? కిషన్ రెడ్డి పాత్ర ఉందా, చెయ్యమని ఉందా అంటున్నా. కిషన్ రెడ్డి చెయ్యమని ఉందని అనుమానం ఉందా? కిషన్ రెడ్డి ఉన్నాడా, నర్సారెడ్డి ఉన్నాడా నాకు తెలియదు, కానీ ఇదంతా బీజేపీలో డ్రామా అవుతుంది అని చెప్పగలుగుతా. ఎందుకంటే వాళ్ళు ఎంపీలు ఉన్నారు, వాళ్ళ మాట వింటాడు. ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా చూస్తాడు కదండి, గుజరాత్ నంబర్ 1 ఉండాలనేది కాదురా బాబు, మా తెలంగాణ కూడా నంబర్ 1 ఉండాలనేది నా ఉద్దేశం. అది పాయింట్. నేను ఇంతకంటే ఎందుకు చెప్పాలంటే ఆ ఇష్యూ ఎప్పుడన్నా మాట్లాడవచ్చు. వాళ్ళు ఏది షోకాజ్ రిప్లై ఇచ్చిన తర్వాత మీకు వచ్చాడు. నేను తప్పనిసరిగా బీసీలకు ఎక్కడికైనా బడుగు బలైన వర్గాలు అన్యాయం జరిగితే, రైతులకు సైకిల్ వేస్తే పోయినా, సిరిసిల్లలో ఎస్సీలకు అట్రాసిటీ పోయినా, ఏది హాజీపూర్ లో జరిగిన అమ్మాయిల రేపు జరిగితే పోయినా, ఇంటర్మీడియట్ ఎక్కడ అన్యాయం జరుగుతే అక్కడ పోతా. తప్పనిసరిగా నేను దాని మీద కూడా ఎప్పుడు మాట్లాడతా అంటే, నేను 25వ తేదీ నాడు మొన్న సిడబ్ల్యూసీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏది ముఖ్యంగా అయోధ్యలో జరిగిన ఇష్యూ, పేపర్ లీకేజ్, అదేవిధంగా బీసీలకు కూడా అవగారితో నాకేం సంబంధం, ఆ బిడ్డ పెళ్లి అయింది ఆమె చూసుకోమని ఆమె కూడా చెప్పింది. మళ్ళీ అదెందుకే? మనం డెవలప్మెంట్ అడుగుతుంటే మీరేమో అభివృద్ధిగా మీకు ఉద్యోగాలు కావాలి, పిల్లలకు భవిష్యత్తు రావాలని నేను
మాట్లాడుతుంటే అది నా సబ్జెక్ట్ కాదు. కాంగ్రెస్ లో అది నా కాదు. ఒకటి మీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ లో బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకే షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, బీసీలనే సస్పెండ్ చేయాలంటున్నారు, బీసీలనే బర్తరఫ్ చేయాలంటున్నారు, కానీ ఓసీలకు ఏం నోటీసులు పోవట్లేదు అంటారు. నిజమేనా? మీరు బీసీ పక్షపాతి సీనియర్ నాయకులు. చూడండి, దాని గురించి రేపు ఎప్పుడన్నా ఆ షోకాజ్ నోటీసు రిప్లై ఇచ్చిన తర్వాత నువ్వు అడిగితే చెప్తాను. నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడంటే, నేను ఎంతసేపటికి నాకు కావాల్సింది ముఖ్యమంత్రి అమెరికా పోవాలి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నా ఉద్దేశం. ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినప్పుడల్లా ప్రధాని అపాయింట్మెంట్ దొరుకుతుంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోయినా ప్రధాని అదే విధంగా నితీష్ కుమార్ కూడా చేస్తే 62% వచ్చింది. కనుక మా జనాభాలో ఎక్కువ సంఖ్యలు ఎందుకు పొందుపరచలేదని నేను బాధపడుతున్నాను. దాంట్లో IIM లో కూడా ఇదే అయిందయ్యా. దెర్ ఇస్ నో రిజర్వేషన్ అన్నది ఏది సుప్రీం కోర్ట్. బట్ ఐ వెంట్ టు ది సోనియా గాంధీ మేడం, టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి అంటే అప్పుడు సోనియా గాంధీ చెప్పింది. మన్మోహన్ సింగ్ బిల్ పెడితే పాస్ అయిందా లేదా? త్వరలో కేబినెట్ విస్తరణ షఫ్లింగ్ జరగబోతుందన్న చర్చ, త్వరలో కేబినెట్ విస్తరణ షఫ్లింగ్ జరగబోతుందన్న చర్చ జరుగుతుంది. బీసీలకు ఎట్లాంటి ప్రాధాన్యత ఇవ్వాలి నెక్స్ట్? చూడండి, కేబినెట్ ఏది జరిగినా హైకమాండ్ తోటి చర్చ జరుగుతుంది. ఆయన మరి వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మన మల్లికార్జున్ ఖర్గే తోటి ఎప్పుడు చేయాలనేది ఆయన ఆలోచన. ఇది ఏదైతే కేబినెట్ ఎక్స్పాన్షన్ నా చేతిలో లేదు, నేను కానీ సమయం వచ్చినప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా నేను అడుగుతాను. సార్, బీజేపీ వాళ్ళు సీఎం ను అమెరికా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మీ పార్టీ వాళ్ళేమో సీఎం మీద అనేక విమర్శలు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరగబోతుంది? పొలిటికల్ అనిశ్చితి ఎట్లా ఉంది? ఈ అపోజిషన్ చెప్పిందే అడుగుతున్నావు. దేశం మీద నీకు ఉద్యోగాల మీద ఇంట్రెస్ట్ లేనట్టు నేను చెప్పిందో మాటిగా ఆలస్యంగా చెప్తే నాకు నేనేమడుగుతున్నా? మా ప్రధానమంత్రి, మా ముఖ్యమంత్రి ఎందుకు అమెరికా పోయినుంటే 4 ఇండస్ట్రీ వస్తుంది నా బాధతో చెప్తుంటే ఎంతసేపటికి బీజేపీ వాళ్ళు అదంటారు. వాళ్ళు అంటనే ఉంటారు. రోజు దానికి జవాబు ఎప్పుడన్నా చెప్తా. 25వ తారీఖు అనేది అన్నారు. ఏం చేస్తారు 25వ తారీఖు నాడు? ఏం చేస్తారు? 25 నుంచి నేను ఏది ఉమ్మడి రాష్ట్రం బైట్నగర్ పోతున్నా. అక్కడ కూడా బీసీ ఇష్యూ, అదే విధంగా అయోధ్య ఇష్యూ అక్కడ మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఇప్పుడు